ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. మేం బూతులు మాట్లాడతాం, మీరే ప్రసారం చేయొద్దు. మీడియాకు సామాజిక బాధ్యత లేదా? మా మాటలను టీవీ ఛానళ్లు చూపించే వారిని జైల్లో పెట్టాలి. ఒకరిద్దరిని లోపలేస్తేనే దారికొస్తారు. చంద్రబాబు నా గురువంట. బీప్ తంతా సీఎం రేవంత్. ఈయననా మన ముఖ్యమంత్రి? అసలు ఉన్నాడా ముఖ్యమంత్రి రాష్ట్రంలో? ఇయ్యాల లేకపోతే బూతులు నేర్పే వైస్ ఛాన్సలర్ని మనం నియమించుకున్నామా అసెంబ్లీలో? ఇవాళ అడుగుతున్నా నేను, ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఫార్ బూతులు నేర్పే చీఫ్ మినిస్టర్ని మనం ఏమంటారు ఎన్నుకున్నామా అని అంటున్నా. చిల్లర మాటల సీఎంని మనం ఎన్నుకున్నామా అని అంటున్నా. గిదా మాట్లాడేది. ఆయన ఏమంటున్నారు చూడండి, మీడియాకు సామాజిక బాధ్యత లేదా? ముఖ్యమంత్రి వై మీకే బాధ్యత లేకపోతే పూట గడుపుకోనికే ఛానల్ నడుపుతున్నారని చెప్పి మీరే అంటారు కదా రేవంత్ అన్న. వాళ్ళకేం బాధ్యత ఉంటుంది? మీ బాధ్యత మీకు గుర్తు చేస్తున్నా. అని ఐఎమ్ వెరీ పొలైటా? నేను మీ లెక్క నోరు జారతలేను. నాకు 2 నిమిషాలు పట్టదు జారనికి. సంపుతారా? జారితే కూడా ఒక మాట అడుగుతున్నా, సంపుతారా? అంటే మీకో న్యాయం, మీరు జారొచ్చు. అదే భారత పౌరుడికి మీకు సీఎం ఉంటే ఇమ్యూనిటీ ఉంటుంది. అదే మీకు ఓటేసి మిమ్మల్ని సీఎం చేసిన ఓటర్ మాత్రం బిచ్చమెత్తుకోవాలా? బిచ్చగాడు 2-3 లోపలేస్తే దారికి వస్తారు. మళ్ళీ మీరు వచ్చిరా దారికి? మీరు కూడా పోయారు కదా లోపలికి. ఓటుకు నోటు కేసుల దొంగవని మీకు వచ్చిందా రేవంత్ అన్న? రేవంత్ అన్న మీకు ఓటర్ అని అంటే అంత చిల్లరగాడు అయిపోయింది అని అడుగుతున్నా. ఏ మాటలు అవి? అట్లా చూడండి మీరు ఏమంటుండ్రో. మా మాటలను టీవీ ఛానల్లో చూపించే వారిని జైల్లో పెట్టాలి. మీకంటూ కొన్ని మీడియా ఛానళ్ళు లేవా? సూడో పేర్ల మీద నడుపుతారు కదా, అది కూడా బయట పెట్టమంటే పెడతా. తెలంగాణ సమాజానాన్ని కోరుతున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడుండ్రి మీరు. మనని ఎమోషనల్గా బాధ కల్పిస్తున్నారు. మనకు రాజ్యాంగంగా హక్కులు ఇస్తలేరు. బరాబర్ చెప్తున్నా. వీఆర్ ఎన్ 8th గ్రేడెడ్ సిటిజన్. అంతగానో దేవుడిని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. సనాతన సంతానం ఇట్లా అన్నా, మన ఆయన పేరేంది స్టాలిన్, ఇట్లా అన్నందుకు ఆయన మీద కేసు వేయాలి, ఆయన జైల్లో పెట్టాలని అన్నావు కదా. మళ్ళీ జ్ఞానవాపి మస్జిద్కి జ్ఞానవాపి ఏదైతే మా కోర్టు కొట్లాడుతున్నాం కదా మా పరమేశ్వరుడు గురించి, దానికి మద్దతు తెలుపుతున్నా అని చెప్పి ఒక స్టేట్మెంట్. ద్వారకాధీశుడు మా శ్రీకృష్ణుడు అక్కడ ద్వారకాల ఏదైతే అక్కడ కేసు కొట్లాడుతున్నాం కదా, అక్కడ స్టార్ట్ అవుతుంది కదా మథురాల, అక్కడ కూడా మద్దతు ఇస్తా అని చెప్పి ప్రకటించు. అప్పుడు మీ చిత్తశుద్ధి పలుకుతుంది దేశ ప్రజల మీద, తెలంగాణ ప్రజల మీద. లేకపోతే యాజ్ యూ రైట్లీ సెడ్, మీ గురించి మీరే చెప్పుకున్నారు రేవంత్ అన్న, నేను గుంపు మేస్త్రిని. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ అన్న, చిల్లర మాటలు కాదు. ఇది అర్థం చేసుకున్న నాడు మీ చరిత్ర మీరే తిరిగి రాస్తారు, ఓ ప్రజా నాయకుడు అవుతారు. పేరు మీద కేవలం ప్రజా దర్బార్, ప్రజా పాలన అని పెట్టుకుంటే కాదు, పరేషాన్ పాలన చేస్తున్నారు మీరు 5 నెలల్లో. ఒక్కరిద్దరిని లోపలేస్తే దారికి వస్తారట. సంపే రాదన్న రేవంత్ అన్న, మళ్ళీ ఖతం అయిపోతుంది. ఇక నా రేగి బాసురి అని అన్నట్టు, నా బజేగి బాసురి అన్నట్టు. ప్రాణాలు తీసేసాయి. లోపల జైలు వేపించి ఏం తనిపిస్తావు అంతే కదా, ఇంకేం చేయిస్తావు? ఎన్ని రోజులు నేపిస్తావు? ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు ఎన్ని రోజులని ఉంటుందని. తెలంగాణ గడాఫీలకు అయిపోతే ఎట్లా రేవంత్ అన్న? ఇవాళ అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ. ఆ అథారిటీస్ని అడుగుతున్నా, న్యాయ వ్యవస్థను అడుగుతున్నా, న్యాయమూర్తులను అడుగుతున్నా. ఈజ్ ద స్టేట్మెంట్ మేడ్ బై ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ యాక్సెప్టబుల్? ముఖ్యమంత్రి చేసిన మాటలను న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ, మానవ హక్కుల సంఘాలు దీన్ని యాక్సెప్ట్ చేస్తాయా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంపేద్దామని చూస్తున్నారు కదా, ఇది ఎక్కడి డెమోక్రసీ అని అంటున్నా. ఇది నియంత పాలన కాదా? మీరు డిక్టేటర్ కాదా? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? పర్హాప్స్ నేను ఎక్కువసేపు తీసుకున్నా ఈ స్లైడ్ మీద. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరే చూడండి తెలంగాణ ప్రజలు ఏం మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మీకు భయపడేమన్నా చెప్తలేరేమో, బట్ మీకు నేను కొన్ని చూపిస్తాను. మీ ప్రజా పరిపాలన ఎంత సొక్కంగా ఉందో బయటపడుతుంది. గాజులు చీర
చీర కట్టుకొని బస్సులు ఎక్కువ అని అంటుండు. ఇది నేను చెప్తున్నా, మేము ప్రజలకు చెప్తున్నాము. ఇదే చీర ఇదే గాజులు రేవంత్ రెడ్డికి ఇస్తాము. ఒక్కసారి బస్సు ఎక్కమాను కొట్టుక సచ్చుతుర్రు. కండక్టర్ డ్రైవర్ మేము ఎక్కితే మేము ఇగో 5 మంది 6 మంది ఎర్రవరం పోతే మమ్మల్ని మధ్యలో దించేసిర్రు. మీ ఫ్రీ బస్ అమ్మా, మీరు టికెట్ లేదు తొక్కలేదు, మీరు దిగేది అనేసి మమ్మల్ని దించేసిర్రు. నిన్ను ఎవడు పెట్టమన్నాడు? నిన్ను మేము పెట్టమన్నావా? మాకు పైసలు గతిలేవా? 10 రూపాయలు పెట్టి మేము బస్ ఎక్కలేవా? నువ్వు చేసే గ్యారంటీలు చెయ్యి. నిన్ను గెలిపించి ఊర్లల్లో వాళ్ళ నెత్తులు చేయి పెట్టుకొని రోడ్ల మీద పొలాల నడి రోడ్డు మీద నడి పొలాలలో కూర్చొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. నువ్వేం చేస్తున్నావా అని నువ్వు ఇవాళ కేటీఆర్ ని చీర కట్టుకోమంటున్నావు? మహిళలంటే ఒక విలువించి మేము ఏడే రోడ్డు మీద ఇక్కడ మ్యాటర్ కేటీఆర్ నామే పొగిడిద్దా లేకపోతే రేవంత్ రెడ్డిని తిట్టిందన్న సమస్య కాదు. ఒక ఆడబిడ్డ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం రేవంత్ అన్న. ఆడబిడ్డ ఆవేదన, ఒక మహిళ ఆవేదన మీకు వ్యక్తం చేసి చూపిస్తున్నా. మిమ్మల్ని అడిగినామా? మా దగ్గర 10 రూపాయలు లేవా? ఈ ఆటో డ్రైవర్ల గోస మాత్రము మామూలుగా లేదు రేవంత్ అన్న. 2 రోజులు ఉన్నది ఫ్రెండ్స్, దయచేసి చెప్తున్నా, బీ బోల్డ్, చెప్తున్నా కదా, లేకపోతే వీళ్ళు మనని అంగడిలో అమ్మేస్తారు. అందుకనే మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఏవిరా బిడ్డా ఇదేనా రావు కాక గదేంది మీరు ఓట్లేనికి పోలే ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.